సీట్ల పంపకాలు తేలనే లేదు. మేయర్ సీటు, మున్సిపల్ పీఠాలపై చిక్కుముడి కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల కోసం తగ్గేదేలే అంటోంది జనసేన. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం అప్పుడే సీటు కోసం ఫైటింగ్కు దిగుతూ రచ్చకెక్కడం హాట్ టాపిక్గా మారింది. మచిలీపట్నం మేయర్గా ఓ నేత పేరును ప్రతిపాదిస్తూ చేపట్టిన సంతకాల సేకరణ పార్టీలో చిచ్చు పెట్టిందా? మేయర్ పీఠం ఎవరికి కేటాయిస్తారో క్లారిటీ రాకముందే జనసేనలో రచ్చకు తెరలేపిందెవరు? ఈ రాజకీయ రగడపై పార్టీ అధిష్టానం డెసిషన్ ఏంటి? లోకల్ సీట్లపై కూటమి పార్టీల మధ్య తేలని లెక్కలు. జనసేనలో అప్పుడే స్థానిక సీటు ఫైట్ తో రచ్చ రంబోలా. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై అంతర్గత పోరు. బండి రామకృష్ణ అభ్యర్థిత్వంపై వెంకట్రావు అభ్యంతరం. నేతలందరితో పాటు ఎంపీ అభిప్రాయం తీసుకోవాలని పట్టు. మచిలీపట్నం మేయర్ సీటుపై జనసేనలో నడుస్తున్న ఇంటర్నల్ ఫైట్ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. వాస్తవానికి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు తేలలేదు. స్థానిక ఎన్నికల్లో తమకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది జనసేన అధిష్టానం. కనీసం 30% స్థానాలకు తమనే కేటాయించాలని, లేకపోతే జన సైనికులు హర్ట్ అయ్యే ప్రమాదం ఉందని కోరుతోంది. ఈ ఇష్యూ పైన కూటమి పార్టీల అధినేతల మధ్య ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అది అలా ఉండగానే మచిలీపట్నం మేయర్ సీటు కోసం జన సైనికులు ఫైటింగ్ కు దిగడం హాట్ టాపిక్ గా మారింది. మేయర్ రేసులో ఉన్న కొట్టే వెంకట్రావు అనే నేత మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుందట. బాహాబాహికి దిగిన రెండు వర్గాలు కొట్టుకోవడం, కొట్టే వెంకట్రావుతో గడ్డం రాజు వాగ్వాదానికి దిగడంతో ఇష్యూ పెద్దదయింది. మాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ మధ్యే మచిలీపట్నం మేయర్ సీటును దక్కించుకునేందుకు అవిశ్వాస తీర్మానం వెనుక జనసేన కీలకంగా వ్యవహరించిందట. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించడంలో జనసేన కీ రోల్ ప్లే చేసినట్లు చెబుతున్నారు. ఈసారి మేయర్ పదవిని తమ పార్టీకే కేటాయించాలని జనసేన కోరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న జనసేన తరపున మేయర్ అభ్యర్థి బండి రామకృష్ణ పేరును ప్రతిపాదించడంతో రచ్చ స్టార్ట్ అయిందట. బండి రామకృష్ణ పేరును ఆమోదిస్తూ నాయకుల నుంచి సంతకాలు సేకరించి పార్టీ అధిష్టానానికి తీర్మానాన్ని కూడా పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై జనసేన నేత కొట్టే వెంకట్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఏకగ్రీవ నిర్ణయం ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు. కొంతమంది నాయకులు మాత్రమే సంతకాలు చేస్తే దానిని పార్టీ మొత్తం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంగా ఎలా చూపిస్తారని నిలదీశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల నిర్వహణపై చర్చించేందుకు సమావేశానికి పిలిచారని, అక్కడే మేయర్ అభ్యర్థికి సంబంధించిన తీర్మానాన్ని సిద్ధం చేసి సంతకాల సేకరణ చేపట్టారని కొట్టే వెంకట్రావు ఆరోపిస్తున్నారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమావేశం నిర్వహించి మేయర్ అభ్యర్థిపై తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది వెంకట్రావు వాదన. గతంలో టీడీపీలో పనిచేసిన తనను జనసేనలోకి తీసుకొచ్చినప్పుడు మేయర్ పదవికి తగిన వ్యక్తిగా నమ్మించారని కొట్టే వెంకట్రావు చెబుతున్నారు. జనసేన సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరిన తరువాత ఇప్పుడు మాట మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఒక మాట, ఇప్పుడు మరో మాట ఎందుకంటూ ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం జనసేనలో కలకలం రేపుతోంది. మేయర్ అభ్యర్థిపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్న కొట్టే వెంకట్రావు ఇంకా పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉందని చెప్పుకొస్తున్నారు. ముందుగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో చర్చించి తరువాత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మేయర్ అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని జనసేన సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కూటమి పెద్దలు ఓ డెసిషన్ కు రాకముందే బండి రామకృష్ణకు మద్దతుగా సంతకాల సేకరణ జరగటం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారిందట. మేయర్ పదవి జనసేనకు దక్కుతుందా? దక్కితే బండి రామకృష్ణకు అవకాశం ఇస్తారా, లేక కొట్టే వెంకట్రావుతో పాటు ఇతర ఆశావహుల పేర్లను కూడా పరిశీలిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.